బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతోంది. ఖర్గే నివాసం నుంచి వెళ్లిపోయాక కేకే ఖర్గే నివాసంలోనే ఉన్నారు. అలాగే పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజు. స్వాతి, ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. అది తెలంగాణకు సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తెలంగాణకు సంబంధించి రెండు అంశాలు చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నాయి. ఏదైతే కొత్త పీసీసీ ఎంపికకు సంబంధించినటువంటి అంశం, మరోపక్క క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం. అయితే దీనిపైన గత వారమే ఢిల్లీలో దాదాపు 5 రోజుల పాటు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు దీపదాస్ మున్షి, దాంతోపాటు కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశమై ఈ రెండు అంశాలపైన కూడా కీలకంగా చర్చించారు. అదే సమయంలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ప్రత్యేకంగా భేటీ అయినటువంటి సందర్భం కూడా చూశాము. అయితే ఈ రోజు దీనికి సంబంధించి కొంత కీలక నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఖర్గే ఉన్నారు, రాహుల్ గాంధీ, దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ పీసీసీ రేవంత్ రెడ్డి, మరోపక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ప్రస్తుతం సమావేశంలో ఉన్నారు. కీలకంగా చూస్తే ఏదైతే పీసీసీ చీఫ్ గా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డికి 3 ఏళ్ల కాలం పూర్తి కానుంది. సో ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విధానాల్లో 3 ఏళ్లు పూర్తయితే కొత్త వాళ్ళను నియమిస్తూ ఉంటారు, లేదంటే పాత వాళ్ళనే రిన్యువల్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే పీసీసీగా ఉండి తాను పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండు పూర్తి చేయడమే కాకుండా తెలంగాణలో అధికారంలోకి కూడా వచ్చాము, ఇక ముఖ్యమంత్రిగా పరిపాలన పైన దృష్టి పెడతాను, తనకు తన స్థానంలో కొత్త వాళ్ళను పీసీసీగా ఎంపిక చేయాలి అనే విషయాన్ని కూడా హైకమాండ్ కు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఎవరిని కొత్త పీసీసీగా అనౌన్స్ చేయాలనే దాని మీద ఏఐసీసీ కొంత కసరత్తు చేస్తూనే ఉంది. అయితే కొంత సామాజిక సమీకరణాలను ఈ సందర్భంగా ఖచ్చితంగా ఫాలో కావాలని అనుకుంటున్నారు. అదే విషయాన్ని హైకమాండ్ కు రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇతర ఏదైతే ఎస్సీ కావచ్చు, ఎస్టీ, బీసీ, లేదంటే అటు అగ్రవర్ణాల్లో వెనుకబడినటువంటి బ్రాహ్మిన్స్, వీళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వాలనే దాని మీద కూడా పీసీసీ విషయంలో చర్చ జరుగుతుంది. కానీ ముఖ్యంగా చూస్తే గౌడ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అటు మదియాష్కి గౌడ్, మరోపక్క మహేష్ గౌడ్, ఈ ఇద్దరి మధ్య కూడా కొంత కీలకంగా చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరిలోనే ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని కూడా పీసీసీ వర్గాల్లో, దాంతోపాటు కొంత ఏఐసీసీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇక మరోపక్క క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగానే ఆ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి హైకమాండ్ తో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే అటు రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజు కానీ రేపు కానీ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి కూర్పు ఉండబోతుంది అంటే 6 నుంచి 7 కొత్తగా అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. అయితే గతంలో ఎప్పుడైతే క్యాబినెట్ కి సంబంధించి అనౌన్స్ చేసినప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు, అక్కడి నుంచి ఎవరికి ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఆయా జిల్లాల నుంచి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్తున్నారు. నిజామాబాద్ నుంచి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి, అంటే గతంలో ఎప్పుడైతే గతంలో మంత్రిగా పనిచేశారో ఆయనకి ఈసారి అవకాశం ఇస్తారని చెప్తున్నారు. లేదంటే ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నల్గొండ నుంచి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారనే దాని మీద కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం దీపదాస్ మున్షి సమావేశం పూర్తయింది, తను వెళ్లిపోతున్నారు. అంటే ఖచ్చితంగా ఈ రోజు పీసీసీ లేదంటే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మాత్రం కీలక నిర్ణయాలు వెలువడతాయని కూడా చెప్తున్నారు. ఆషాఢ మాసం ఎంటర్ కాకముందే దీనికి సంబంధించి కొంత ప్రక్రియ పూర్తి చేసుకుని బాధ్యతలు కూడా చేపట్టాలనే ఆలోచనతో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఎప్పుడైతే ముఖ్యంగా అంటే గవర్నర్తో దాదాపు సుదీర్ఘంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కూడా అయ్యారు. ఆ సందర్భంగా కూడా కేబినెట్
విస్తరణకు సంబంధించి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో పిసిసి చీఫ్ ఎంపికతో పాటు తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలే కీలకంగా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్వాతి, రాజు, 2 days బ్యాక్ ఈ క్యాబినెట్ విస్తరణ సంబంధించి కావచ్చు, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కావచ్చు, దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని అనుకున్నారు. మరోవైపు సెంటిమెంట్ కూడా ఆషాఢం లోపే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని కూడా అనుకున్నారు. కానీ ఎందుకు ఇంత తాత్సారం జరుగుతోంది? రీజన్ ఏమై ఉండొచ్చు? ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు అంటే నిన్న లోక్సభ నిరవధిక వాయిదా పడింది, ఈరోజు రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. సో ఎప్పుడైతే పార్లమెంట్లో ఇండియా కూటమి సంఖ్యాబలం పెరిగిందో దాంతో కొంత పార్లమెంట్ అనేది చాలా కీలకంగా మారింది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ తన స్పీచెస్ కావచ్చు, లేదంటే అక్కడ లీడ్ చేస్తున్నటువంటి విధానం, రాజ్యసభలో ఏదైతే ప్రతిపక్ష నేతగా అటు మల్లికార్జున ఖర్గే తనే ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అక్కడ పార్లమెంట్లో కూడా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈలోగా కాంగ్రెస్ లో ఎలా ఉంటుందంటే మొదట రాష్ట్ర పార్టీ ఏమనుకుంటుంది, రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల నుంచి కొంత సమాచారాన్ని సేకరించేటటువంటి విధానం ఉంటుంది. సో ఆ విధంగా దీపాదాస్ మున్షి ఎవరైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో ఆవిడ అందరితో కూడా సంప్రదింపులు జరిపింది. ముఖ్యమైనటువంటి నేతలు ఎవరు కావాలని కోరుకుంటున్నారు, లేదంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది, అటు పీసీసీకి సంబంధించి కావచ్చు, లేదంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రితో కూడా పలుసార్లు దీపాదాస్ మున్షి సమావేశమయ్యారు. ఇక ఆ తర్వాత దీపాదాస్ మున్షి సమావేశాలు పూర్తయ్యాక నెక్స్ట్ లెవెల్ కేసీ వేణుగోపాల్ అంటే ఏఐసిసిలో తను కీలకంగా ఉన్నారు. కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశాలు జరిగాయి. కేసీ వేణుగోపాల్తో ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఏదైతే పీసీసీ దాంతోపాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చర్చ జరిపారు. సో ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలంటే కేసీ వేణుగోపాల్ ద్వారా రాహుల్ గాంధీ, దాంతోపాటు ఖర్గే, మరోపక్క సోనియా గాంధీ వీళ్ళందరికీ కూడా వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పూర్తి చేసుకున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. ఏ విధంగానైతే దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశంలో కొంత కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ, అటు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి సమావేశం పూర్తయింది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి అటు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా రాహుల్ గాంధీ, దాంతోపాటు మల్లికార్జున ఖర్గే కూడా అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు అనుకున్నటువంటి విధానం ప్రకారం అంటే కేసీ వేణుగోపాల్ ద్వారా అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, దాంతోపాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కూడా సమాచారం అందింది. అంటే రాష్ట్ర పార్టీ ఏమనుకుంటుంది, ఎవరెవరిని రిఫర్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఏంటి అనే దాని మీద. సో ఇప్పుడు ఇక కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సింది ఏఐసిసి అధ్యక్షుడు. సో ఏఐసిసి అధ్యక్షుడికి కూడా చెప్పాల్సినటువంటి అంశాలను ఏ విధంగానైతే పిసిసి చీఫ్ గా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి తను చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా జరిగినటువంటి ఈ సమావేశంలో తన మనసులో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, లేదంటే తెలంగాణలో పార్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయం పైన కూడా రాహుల్ గాంధీ, ఖర్గేలకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పుంటారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు మధుయాష్కి, దాంతోపాటు మహేష్ గౌడ్, మరికొంతమంది క్యాబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఖర్గే నివాసంలో ఉన్నారు. అటు ఖర్గేను, రాహుల్ గాంధీని వాళ్ళు కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కొంత ఈ కసరత్ అనేది పూర్తి అంటే చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కానీ రేపు కానీ పీసీసీ లేదంటే క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.